లేదు పెద్దిరెడ్డి గారు, ఇదంతా సూర్య నేను కలిసి ఆడిన నాటకం. నోర్మోయ్, నువ్వు చేసిన పాపంలో నాకు వాటా కలుపుతున్నావా? చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిన చేతులతోనే నా ప్రాణం తీయాలని చూస్తున్నావా? ఒరే 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 ఒరే, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే కదరా ఇలా చేయమని చెప్పింది. ఏంటి, నేను చేయమని చెప్పానా? మరి కాదు, ఇంద్రాణి చేయమని చెప్పింది. అవునవును, ఇంద్రాణే వీడిని చంపమని నాతో చెప్పింది. నాకేం తోచక ఆ విషయం వీడితో చెప్పాను. నాకెప్పుడు చెప్పావు అత్త? ఏంట్రా ఇలా షాకిస్తున్నావు? ఏమైంది నీకు? ఒరేయ్, తేడా వస్తే వీళ్ళు నన్ను చంపేస్తారా? నిజం చెప్పరా? నిజం నేను చెప్తాను సునందా. నువ్వు ఇంద్రాణితో చేతులు కలిపి నా అల్లుని చంపడానికి సిద్ధపడినావు. అందుకే హాస్పిటల్కి వచ్చినావు. ఈ ఇంటికి కూడా అందుకే వచ్చినావు. సూర్యుని నమ్మించడానికి ఇంద్రాణి ఎత్తుకోపోయిందని నాటకాలు ఆడినావు, కథలు చెప్పినావు. సమయానికి నా చెల్లి ఉమాదేవి ఫోన్ చేయడం, జానకి వినడం జరిగినది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ చేతిలో నా అల్లుడు చచ్చుండేవాడు. అయ్యో పెద్దిరెడ్డి గారు, ఇదంతా నేను సూర్యతో ముందే చెప్పానండి. మాట్లాడవేరా సూర్య, జరిగింది చెప్పరా? అయ్యో, నాకేం తెలుసత్తా? ఒరే ఒరే ఒరే, నీకిది న్యాయం కాదురా. ఇంత దూరం వచ్చిన తర్వాత నన్నిలా ఇరికించటం వల్ల నీకేం లాభం రా? మావయ్య, మీరన్నట్టు ఇది నన్ను నమ్మించి మోసం చేస్తుంది. ప్రేమ నటిస్తూనే ప్రాణం తీయాలని చూస్తుంది. దీన్ని చంపేడు మావయ్య. అసలు తను చిన్నప్పటి నుంచి నన్ను పెంచాను అని చెప్పింది కాబట్టి తను నమ్మాను. తను ఏం చెప్తే అదే నా గతం అనుకున్నాను. కానీ తన మనసులో ఏదో కుట్రుంది మావయ్య. చంపేడు మావయ్య, చంపేసే మావయ్య. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావా? నీకు గతం గుర్తులేదా? చెప్పు, నీకు గతం గుర్తులేదా? మొన్న కొండారెడ్డి మనుషులు బుర్ర బద్దలు కొట్టినప్పుడు గతం గుర్తుకొచ్చిందని చెప్పావు కదరా? రేయ్, ఇప్పుడెందుకురా నాటకాలు ఆడుతున్నావు? అసలు నీకేం కావాలరా? మావయ్య, అంతా అబద్ధం. అది తప్పించుకోవడానికి ఇదంతా చేస్తుంది. ఇంకా మాట్లాడండి పెద్దయ్య. మన ఇంటి అల్లుడు ప్రాణం తీయాలని చూసిన దీన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. నరికేరా, నరికేయ్. చంపుతావా? చంపు. నేను గనక నోరిప్పి నిజం చెప్పానంటే మీ అందరి తలల్ని వరుసగా నరికేస్తాడు ఈ పెద్దయ్య. ఏంటి నిజం? చెప్పు, ఏంటా నిజం? ఒరేయ్, ఏంట్రా నువ్వు నటిస్తున్నావా లేక వచ్చిన మధ్య తిరిగి పోయిందా? నాకేం అర్థం కావడం లేదురా. నటిస్తుండాది నువ్వు, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తుండాది నువ్వు. అయ్యో పెద్దిరెడ్డి గారు, మీకు అర్థమై చావడం లేదు. సూర్యకి హాస్పిటల్కి వెళ్లక ముందే గతం గుర్తుకొచ్చింది. ఆ మాట వాడే నాతో చెప్పాడు. నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నమ్మకండి, వెళ్ళి గోదాట్లో దూకండి అందరూ. సునందా? అవును, సునందనే, సునందే. ఇంత దూరం వచ్చిన తర్వాత నిజం బయట పెట్టక తప్పదు. అయ్యా పెద్దిరెడ్డి గారు,
మీ అల్లుడు, మీ ముద్దుల మేనల్లుడు అయిన సూర్యకి గతం గుర్తుకొచ్చింది, ఇది నిజం. అంతేకాదు, వాడికి గతంలోనే ఒక అమ్మాయితో పెళ్ళయింది. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఆనంద్ కూతురు. ఆ ఆనంద్ కూతురు కూడా ఎవరో కాదు, ఇన్నాళ్ళు మీరు కంటికి రెప్పలా కాపాడిన ఈ జానకే. ఏంది సునంద నువ్వు అనేది? నిజం, నిజం. అంతేకాదు, మా అన్న వదినల చావుకి కారణమైన వాడి కూతురు కాబట్టి దీని మీద పగతో దీన్ని సర్వనాశనం చేయాలన్న ఆలోచనతో సూర్యని దీన్ని ఎన్నో డ్రామాలాడి నేనే విడగొట్టాను. కడుపుతో ఉన్న దీన్ని రోడ్డుకిడ్చాను. తరువాత సూర్యకి నా కూతురు శశికి పెళ్లి చేయాలని చూశాను. కానీ నా కర్మ కొద్దీ ఆ పెళ్లి పీట్ల మీద ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఒరేయ్, మరీ నన్ను పిచ్చిదాన్ని చెయ్యకు. ఆ రోజు నువ్వు చెప్పా పెట్టకుండా పీట్ల మీద నుండి వెళ్ళిపోయినందుకే కదరా పెళ్లి ఆగిపోయింది. నీకంతవరకే తెలుసు. కానీ నీ కూతురు శశి అప్పటికే గర్భవతి. ఎవరినో ప్రేమించి కడుపు చేయించుకొని నాతో పెళ్లికి సిద్ధమైందని నాకు తెలుసు. అంతేకాదు, ఆ విషయం నీతో చెప్దామని వస్తుంటే నువ్వు నా నీలని చంపమని రౌడీలను పంపడం చూసి మనసు ముక్కలై ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, ఎటు వెళ్లాలో, ఎందుకు బ్రతకాలో తోచని సమయంలో పెద్దిరెడ్డి మామయ్య వాళ్ల కారులో నీలని చూశాను. నీల కోసమే నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. గాయపడ్డాను. గతం మర్చిపోయాను. అంటే అన్నీ తెలిసి కూడా నాతో నాటకం ఆడేవన్నమాట. దేనికోసం రా? దేనికోసం రా? దేనికోసమా? దేనికోసమా? ఇది మీ అమ్మ నాన్న చావుకి కారణమైన ఆనంద్ కూతుర్రా. కావచ్చు, కానీ అది నాకు తెలియకముందే తను నేను అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య. రే, అంటే పగను మర్చిపోతావా? దేంతో కాపురం చేస్తావా? పగ పగ పగ, ఎందుకింత పగ? ఏం చేసిందని తన మీద పగ? ఆనంద్ కూతురుగా పుట్టడమే అది చేసిన తప్పు. మాట్లాడరేంటండి? మన శత్రువు కూతురని తెలిసిన తర్వాత కూడా దీన్ని వదిలేస్తారా? ఏమన్నావు?
ఇందాకేదో అన్నావు, అదేంటో మళ్ళీ చెప్పు. హే, ఎన్నిసార్లు చెప్తారో శత్రువు కూతురని వదిలేస్తావా అన్నాను. శత్రువు కూతురు, కానీ శత్రువు కాదు. ఏ రోజు నీల ఎవరిని శత్రువుగా చూడలేదు. ఆ మాటకొస్తే తన తండ్రిని చంపిన జేడీ భార్యవైన నిన్నేం చేయాలి? నేను జేడీ భార్యని అన్న విషయం నీతో చెప్పలేదే, మరి నీకెలా తెలుసు? బసవా చెప్పాడు. అయినా సరే, నేను ఎవరి భార్యని అన్న విషయం కన్నా ఇది బ్రతకకూడదు అన్నదే నాకు ముఖ్యం. నా అన్న వదిన దిక్కులేని చావు చచ్చారా, అది కళ్ళారా చూసిన నేను ఎలా నా పగని మర్చిపోగలను? దానికి నీలకి ఏంటి సంబంధం? నిజానికి దీనంతటికీ కారణం మా నాన్న. అతని చేతగాని వల్లే ఇదంతా జరిగింది. రేయ్, ఛీ! ఎలా అనగలుగుతున్నావురా ఆ మాట? మా అన్నయ్య అమాయకుడ్రా. అతన్ని కావాలనే ఇరికించి ఊళ్ళో నుంచి వెలేశాడు ఆ ఆనంద్. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడ్రా. పిరికివాడు కాబట్టే ఆత్మహత్య చేసుకున్నాడు. రేయ్, నువ్వు మాట్లాడుతోంది నీ కన్న తండ్రి గురించిరా. కన్న తండ్రే కాదన్ను, కానీ ఆయన మూర్ఖత్వం వల్లే ఇటు పెద్ద మావయ్య కుటుంబం, అటు నీల జీవితం రెండు ఇబ్బందుల్లోకి వెళ్ళాయి. ఆ రోజు మావయ్యని ఒప్పించి అమ్మను తీసుకెళ్ళుంటే ఆ కొండారెడ్డి కుటుంబానికి వీళ్ళకి ఇంత శత్రుత్వం ఏర్పడేది కాదు. వెలేశాడని బాధపడకుండా తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నించి ఉంటే మా అమ్మ ప్రాణాలు విడిచేది కాదు. నేను అనాథ అయి ఉండేవాడిని కాదు. నీలో ఇంత పగ ఉండేది కాదు. నీల జీవితం ఇలా తయారై ఉండేది కాదు. అంతెందుకు, నువ్వు ఇన్నేళ్లలో ఒక్క రోజైనా ఆనంద్ మావయ్య చేసిన దానికి నీల మీద కక్ష తీర్చుకోవడం ఏంటి, పాపం కదా అని ఆలోచించుంటే నేను నీలా ఇలా దూరం అయ్యేవాళ్ళం కాదు. ఈరోజు వైషు ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. పాపం నా నీలని అందరం కలిసి అష్ట కష్టాలు పెట్టాం. అయినా భరించింది, సహించింది. నేను చేరదీస్తానన్న ఆశ లేకపోయినా కడుపులో బిడ్డ కోసం బ్రతికింది. నన్ను క్షమించు నీల. ఆ రోజు ఈ సునంద చెప్పుడు మాటలు విని నిన్నింట్లోంచి గెంటేశాను. లేకపోయింటే ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడే పరిస్థితి వచ్చిండేది కాదు. మాయా, పెద్దరెడ్డి గారు, ఏదో మాయ చేసింది ఇది. ఏదో మాయ చేసిందండి. ఏ మందో మాకో పెట్టి వాణ్ణి తన వైపుకు మళ్లించుకుంది. ఇది మీ చెల్లెలు చావు కారణమైన ఆనంద్ కూతురు. దీన్ని బ్రతకనివ్వకండి, చంపేయండి దీన్ని. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు సునందా? అది నేను చెప్తాను పెద్దయ్య.
ఇది మీరు అనుకున్నంత మంచిదేం కాదు పెద్దయ్య. పగ పేరుతో మీకు దగ్గరైంది కానీ దీని కుళ్ళు మీకు తెలీదు. అసలు మీకు చెప్పిందంతా అబద్ధమే. దీనికి సూర్యాన్ని మీకు అప్పగించాలన్న ఆలోచన లేదు. మీ కళ్ళు కప్పి సూర్యాన్ని తీసుకెళ్లిపోయి దాని కూతురికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో పథకాలు వేసింది. నేను నేల ప్రతిసారి దాన్ని ఏదో రకంగా అడ్డుకుంటూనే వచ్చాం. దాంతో వైషమ్మను వాడుకోవాలని చూసింది. నేల మీద లేనిపోనివి చెప్పి వైషమ్మలో విషం నింపింది. కానీ వైషమ్మకి నేలే సూర్య భార్య అన్న విషయం తెలియక నేలను తప్పుపట్టింది. చిరుతల్లి, బావకు పెళ్ళైన విషయం నీకు ముందే తెలుసా? ఇంతమంది కలిసి నా దగ్గర నిజం దాచి నన్ను ఎర్రోణ్ణి చేసినారని తెలిసిన నాకు బాధ కలగలేదమ్మా. కానీ నువ్వు కూడా చే మీరెందుకండి బాధపడతారు? పాపం వైషు తనకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని నిజం తెలిసినా సూర్యతో పెళ్లికి రెడీ అయింది. పైగా అది మీ కల కూడా కదా. మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అనుకున్నది జరగడం కోసం నా కూతురి మనసుతో ఆడుకుంటావా? ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? కాదు పెద్దయ్య, ఇది ఆడది కాదు. అసలు మానవత్వం అనేది దీనికి లేదు. మీ అందరికీ సూర్యాన్ని చిన్నప్పటి నుంచి తనే పెంచానని చెప్పింది కదా, అది కూడా అబద్ధమే. మీరు బద్ధ శత్రువులా భావించే ఆనంద్ గారి చెల్లెలు కొడుగ్గా పెరిగాడు సూర్య. అవును మావయ్య, కన్న తల్లి ఎవరో నాకు ఈ ఇంటికొచ్చాకే తెలిసింది. కానీ నన్ను పెంచింది, ప్రేమగా చూసుకుంది ఆ అమ్మే. వాళ్ళు మనకి శత్రువులు కారు మావయ్య, శ్రేయోభిలాషులు. శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఈ సునందే. రే, ఒక్కసారి ఆలోచించండి మావయ్య. ఎప్పుడో ఏదో తప్పు జరిగిపోయిందని ఆ కొండారెడ్డి మన మీద శత్రుత్వం పెంచుకొని మనల్ని చంపాలని చూస్తుంటే వాళ్ళని మనం దుర్మార్గుల్లా చూస్తున్నాం. మరి ఎప్పుడో జరిగిన పొరపాటుకి ఆనంద్ మావయ్య కూతురైన నీలని చంపాలనుకోవడం దుర్మార్గం కాదా? వాళ్ళకి మనకి తేడా ఏంటి మావయ్య? నిజానికి గతం గుర్తుకు రాగానే నేను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదామని నీలతో అన్నాను. కానీ తనేమందో తెలుసా మావయ్య? అలా చేస్తే పెద్దయ్యని మోసం చేసినట్టవుతుంది,
ఇన్ని రోజులు ఆయన నా మీద చూపించిన అభిమానానికి ఆప్యాయతకి అర్థమే లేకుండా పోతుందని నన్ను ఆపింది మావయ్య నీల. అవును పెద్దయ్య, జానకిగా నా చెల్లి మీ మనసులో గొప్ప స్థానం సంపాదించింది. నేలుగా కూడా ఆ స్థానమే కోరుకుంటుంది. నా చెల్లికి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు పెద్దయ్య. పిచ్చిది పెద్దయ్య. ఆడదాన్ని చంపడం మగతనం కాదని ఈ పెద్దిరెడ్డి బలంగా నమ్ముతాడు. కానీ నువ్వు బ్రతికొండకూడదు. నీ చావు జానకి చేతుల మీదుగానే జరగాల. అమ్మా జానకి,